సో స్కూల్లో నేర్చుకోమని మ్యాండేటరీ చేపిస్తారు. సో తెలుగు నేర్చుకోవడం వల్ల వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఈజీ అయింది. ఇంకా ఇక్కడ నా ఫ్యామిలీతో మాట్లాడడం కూడా ఈజీ. తెలుగు నేర్చుకోవడం వల్ల అక్కడ వేరే ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం సులభం అవుతుందా? హౌ? ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్, వండర్ఫుల్ పాయింట్. దట్స్ వై ఐ క్వశ్చన్ యూ వై. హౌ? Express yourself freely. Whatever may be the language. Whether it's English, no problem. But it's a good observation. రీసెర్చ్లో అన్నారు, కానీ ఎలా అంటే That's your personal feeling. Do you really feel that it's easy to learn some other foreign language just by having a solid ground of Telugu? ఈజీ అవుతుంది ట్రాన్సిషన్ ఒక్కొక్క లాంగ్వేజ్. అంటే మా మిడిల్ స్కూల్లో స్పానిష్ నేర్పిస్తున్నాను ఎక్కువ. ఇంగ్లీష్ నుంచి స్పానిష్ అంటే ఇంగ్లీష్ ఒకే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు స్పానిష్లో ట్రాన్సిషన్ అవ్వడం కొంచెం కష్టమైంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం, ఆలోచించడం అలవాటు అవ్వలేదు. సో ఆ ట్రాన్సిషన్ కష్టమైంది. కానీ వేరే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ఆ ట్రాన్సిషన్ కొంచెం ఈజీ అయింది. ఏ లాంగ్వేజ్ ఉన్నా, తెలుగు అన్నా, మ్యాండరిన్ అన్నా, రాదు అంటే తెలిసిన వాళ్ళు కొంత. So basically, in which language do you think? Thought process. In Telugu or English? English. Naturally, you think in English. By virtue of learning Telugu, you can translate your English thinking into Telugu freely. Do you find it totally freely or somewhat you are restricted somewhere? అంటే I'm not talking about the fluence of the language. I'm talking about the fluence of thought. ఫ్రీగానే. So have you ever tried to think in Telugu? You can think in Telugu. What helps it? Only alphabet cannot help it. Something more. The core idiomatic language, the core value system, I don't call it value system. The thinking process of Telugu, speaking to rather Indian way of thinking and American way of thinking. You can compare. So you can think in both the languages. Have you ever tried to express yourself in Telugu either by writing or either by talking? మనబడిలో చేపిస్తారు. In what way? అంటే ఎగ్జామ్లో ఉత్తరాలు రాయమంటారు, హోంవర్క్కి ఏదో ఒక కథ రాయమంటారు. ఇంకా మా టీచర్ అయితే రోజు క్లాస్లో నించుని 5 నిమిషాలు అలా ఏదో ఒక దాని గురించి మాట్లాడాలి. అప్పటికప్పుడే ఏమి ప్రిపరేషన్ లేకుండా. ఇంకా మాట్లాడటం ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం అంటే రోజు చేస్తుంటాం మా అమ్మ నాన్నతో. నేను ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతుంటాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపుతో పాటు ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కి అర్హత సాధించిన పాఠ్య ప్రణాళికతో మీ పిల్లలకు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం నేర్పించే ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలను చేర్పించండి, మాతృభాష నేర్పించండి. వివరాలకు silicanaandhra.org/మనబడిని సందర్శించండి లేదా 530-830-2234 కి కాల్ చేయండి.